హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిక్సీ ట్రిక్సీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు పాతకాలం పెళ్ళిళ్ళలో పెట్టే ఒక స్వీట్ చూపించబోతున్నాను. పెళ్ళిళ్ళలో మొదట అరిటాకు వేసి అందులో ఈ స్వీట్ పెట్టి తర్వాత అన్నం, పప్పు, తాలింపు, రసం మొదలైనవి పెట్టేవారు. ఇప్పుడున్న స్వీట్లన్నిటికంటే పెద్దల కాలంలో తయారు చేసే ఈ స్వీట్ చాలా రుచిగా ఉంటుంది. అందులోనూ ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. మొదట తగినన్ని శనగపప్పు తీసుకొని నీరు పోసి కడిగి గాలిచ్చి తర్వాత మళ్ళీ నీరు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. తర్వాత రోజు ఉదయం 1 కప్పు సగ్గుబియ్యం కూడా బాగా కడిగి గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానిన శనగపప్పులో నీళ్లు వేసి పప్పు బాగా మెత్తబడేంత వరకు మూత పెట్టి ఉడికించాలి. తర్వాత మూత తీసి నానిన సగ్గుబియ్యం కూడా వేసి బాగా కలిపి ఉడికించాలి. ఆ తర్వాత 1 కప్పు సేమియా కూడా కలిపి బాగా ఉడికించాలి. తర్వాత రుచికి తగినంత బెల్లం వేసి బాగా కలిపి మరొక 10 నిమిషాలు ఉడికించాలి. ఈలోపు ఒక ప్యాన్లో తగినంత నెయ్యి పోసి కొబ్బరి ముక్కలు వేసి వేయించాలి. తర్వాత ఇందులోనే రాత్రంతా నానబెట్టి పొట్టు తీసిన చిన్న ముక్కలుగా చేసుకున్న బాదం పలుకులు కూడా కలిపి వేయించాలి. ఇవి సగం వేగిన తర్వాత చిన్న ముక్కలుగా చేసుకున్న కాజు లేదా ముంతమాడి పప్పు కూడా వేసి వేయించాలి. చివరిలో తగినన్ని ఎండు ద్రాక్ష కూడా వేసి వేయించుకోవాలి. చివరిలో యాలకులు కొద్దిగా కచ్చా పచ్చాగా దంచుకొని అందులోనే వేసి వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని ఉడుకుతున్న పాయసంలో వేసి బాగా కలిపి మరో 2 నిమిషాలు ఉంచితే ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన మన పెద్దల కాలం నాటి పాయసం రెడీ. దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టేస్ట్ చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. ఖచ్చితంగా ఇది మీ ఇంట్లో వారందరికీ నచ్చుతుంది. పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఇటువంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.